న్యూ ఇయర్ వేళ కాకినాడలో విషాదం జరిగింది. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం అంతర్వేదికి వచ్చారు ముగ్గురు యువకులు. అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ నుంచి థార్ కారుతో బీచ్ లోకి డ్రైవింగ్ కి వెళ్లారు. అండాచెల్లెల గట్టు దగ్గర మలుపు కనిపించకపోవడంతో కారు నేరుగా సముద్రంలోకి వెళ్లిపోయింది. భయంతో ఓ యువకుడు కారులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో విషాదం జరిగింది. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం అంతర్వేదికి వచ్చారు ముగ్గురు యువకులు. అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ నుంచి థార్ కారులో బీచ్ కి వెళ్లి డ్రైవింగ్ చేశారు. అన్నా చెల్లెల గట్టు దగ్గర మలుపు కనిపించకపోవడంతో కారు నేరుగా సముద్రంలోకి వెళ్లిపోయింది. భయంతో ఓ యువకుడు కారులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం అంతర్వేదికి వచ్చారు ముగ్గురు యువకులు. అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ నుంచి థార్ కారులో బీచ్ లోకి డ్రైవింగ్ కు వెళ్లారు. అన్న చెల్లెల గట్టు దగ్గర మలుపు కనిపించకపోవడంతో కారు నేరుగా సముద్రంలోకి దూసుకు వెళ్లిపోయింది. దీంతో భయంతో ఓ యువకుడు కారుల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ ఘటనకు సంబంధించి? రాజోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. న్యూ ఇయర్ వేడుకల్లో ఒక కారుతో కాకినాడ నుంచి అర్ధరాత్రి బీచ్ వరకు ఇద్దరు యువకులు రావడం జరిగింది. అయితే వారు మద్యం మత్తులో ఉండడంతో ఈ బీచ్ సమీపంలో ఈ విన్యాసాలు చేస్తూ బీచ్ లో డ్రైవింగ్ చేస్తుండగా కారు అదుపు తప్పి సముద్రంలోకి దూసుకుపోవడం జరిగింది. ఈ ఘటనలో కిషన్ అనే యువకుడు స్థానికులు అయితే కొంత కాపాడడం జరిగింది. అయితే ఇదే కారులో ఉండిపోయినటువంటి శ్రీధర్ అనే మరొక యువకుడు కారులో ఉండిపోవడంతో ఆ కారు కూడా సముద్రంలో గల్లంతు కావడంతో శ్రీధర్ మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గల్లంతు అయ్యడంతో ఈ శ్రీధర్ అదేవిధంగా కారుని కూడా జల్లెడ పట్టేందుకు స్థానిక రాజోలి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకనేటిపల్లి మండలం అంతర్వేది బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. న్యూ ఇయర్ అనేసరికి మనకు తెలుసు అత్యుత్సాహంతో యువకులు అటు వాహనాలు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. టూ వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఇతర వాహనాలు అన్ని కూడా అతి వేగంగా దూసుకువెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు కాకినాడ నుంచి సెకనేటిపల్లి అంతర్వేది బీచ్ కి ఇద్దరు యువకులు కారులో రావడం, కారు అంటే రైట్ కి తిప్పపోయి లెఫ్ట్ వేగంతో డ్రైవ్ చేయడంతో ఒక్కసారిగా సముద్రంలోకి దూసుకుపోవడం జరిగింది. ఒక యువకుడు అయితే ఇందులోంచి బయటపడ్డాడు, కానీ ఇంకొక శ్రీధర్ అనే యువకుడు కారులో ఉండిపోవడంతో కారుతో పాటు సముద్రంలో గల్లంతైంది. ప్రస్తుతం అయితే స్థానిక పోలీసులు కారుతో పాటు గల్లంతైన శ్రీధర్ ను అంటే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. త్వరలోనే ఈ కారుతో పాటు శ్రీధర్ ను వెలికి తీస్తామని స్థానిక రాజోలు పోలీసులు అయితే చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్. టెన్షన్ పడకని చెప్పాను.